నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క యుద్ధాన్ని ఆపివేయాలంటే కానీ ఇరాను షరతులు విధించడం జరిగిందనమాట. మీరు ఈ షరతులను అంగీకరిస్తే మేము ఇప్పుడే యుద్ధం ఆపేస్తామని చెప్పేసి, మరోవైపు అమెరికా మనం చూసుకుంటే కానీ బేషరతుగా ఇరాన్ లొంగిపోవాలని తెలుపుతూ ఉంది. అలాగే ఇరాన్ విధించిన షరతులు ఏమిటో ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వివరాల్లోకి వెళితే, అమెరికా ఇజ్రాయిల్తో చేస్తూ ఉన్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. అమెరికా రగల్చిన యుద్ధాన్ని ముగించేందుకు మాకు 3 షరతులు ఉన్నాయి, వాటిని అంగీకరించాలి. ఇరాన్ చట్టబద్ధ హక్కుల్ని ముందుగా గుర్తించాలి, నష్టపరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దురాక్రమణలు జరగకుండా పటిష్టమైన అంతర్జాతీయ హామీలు ఉండాలని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు మౌసాద్ పెజిష్కియాన్ గారు తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ముందుగా మనం చూసుకుంటే కానీ ఇరాన్కు 3 షరతులు అయితే ఉన్నాయన్నమాట. ఇరాన్ యొక్క చట్టబద్ధ హక్కుల్ని ముందుగా గుర్తించాలి, నష్టపరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో ఇజ్రాయిల్ కానీ అమెరికా కానీ ఇరాన్ పైన దాడి చేయము, ఇరాన్కు ఎటువంటి హాని కలిగించమని చెప్పేసి అంతర్జాతీయంగా మాకు హామీ ఇవ్వాలని చెప్పేసి ఇరాన్ ప్రకటించడం జరిగింది. మరి అమెరికా, ఇజ్రాయిల్ దీనికి ఒప్పుకుంటాయో లేదో తెలియాల్సి ఉంది. మరోవైపు అమెరికా మనం చూసుకుంటే కానీ మార్చి నెల లేదా ఏప్రిల్ తొలి వారంలో ఇరాన్తో యుద్ధం ముగిసిపోతూ ఉంది. ఇప్పటికే ఇరాన్ను సర్వనాశనం చేశామని చెప్పేసి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ను కూడా గాయపరిచామని చెప్పి ఇజ్రాయిల్ ప్రకటించింది. ప్రస్తుతం అయితే ఇరాన్ 3 షరతులు విధించింది. మరి అమెరికా, ఇజ్రాయిల్ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ నెల ఆఖరిలోపు యుద్ధం ఎప్పుడు ఆగుతుందని చెప్పేసి స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.